నువ్వు పరిపూర్ణులగునట్లుగా ప్రేమలో నువ్వు వేరుపారి స్థిరపడాలి. చెప్పండి, మీరు పరిపూర్ణులు అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రేమలో వేరుపారి స్థిరపడాలి. వేరు పారేసి వచ్చేసడం కాదు, ఏదో చిన్న మొక్కలాగా వేరు వెళ్తుంది, నువ్వు పీకేస్తే వచ్చేస్తుంది. చెట్టు నువ్వు లాగగలుగుతావా? మీరు చూసారా పెద్ద పెద్ద చెట్లు ఎట్లా తీస్తారు? వాటిల్ని పెద్ద పెద్ద చెట్లు లాగలేక ఏం చేస్తారు? ఆ మొదల వరకు కోసేస్తారు. ఎందుకంటే దాన్ని వేళ్ళతో లాగడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. ఈరోజు నువ్వు ఎట్లా స్థిరపడాలంటే నిన్ను లాగడానికి కష్టం అవ్వాలి దేవునిలోంచి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు పరిపూర్ణుడు అవుతావో తెలుసా? నువ్వు దేవుని ప్రేమ యందు వేరుపారి స్థిరపడిపోవాలంటే నిన్ను ఎవ్వడు లాగలేడు, నిన్ను ఎవ్వడు కదిలించలేడు, నిన్ను ఎవ్వడు ఏమి నాశనం చేయలేడు. కోసేస్తారు కొన్ని మొద్దులు, కానీ అది కొద్ది రోజులకి ఏం చేస్తుంది తెలుసా? అది మళ్ళా చిగురించడం ప్రారంభిస్తుంది.